అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకి అమ్మవారి యొక్క రక్షణ ఎంతైనా అవసరం. అందులోనూ ఇప్పుడు ఈ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇలాంటి సమయాలలో ఈ శ్లోకాన్ని ఎక్కువగా మనం ఉపాసన చేసినట్లయితే అమ్మవారి నుంచి మనకి అన్ని రకాలుగా కూడా రక్షణ కల్పిస్తుందన్నమాట. అమ్మవారు మనల్ని ఎల్లవేళలా రక్షణ కవచంలా కాపాడతారు. నిరంతరము కూడా మననం చేసుకోవాల్సినటువంటి శ్లోకం. సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో కూడా ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటే అమ్మవారు మనల్ని త్రికాలాలలోనూ కాదు ఎల్లవేళలా కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు. మహామంత్ర రూపిణి, నువ్వు నన్ను ప్రాతకాలంలో కాపాడుగాక. శివునికి ప్రియమైన తల్లి, నువ్వు నన్ను మధ్యాహ్న కాలంలో కాపాడుగాక. జగద్వంద్య, నన్ను సాయంకాలం వేళలో కాపాడుగాక. కాదు సర్వకాల సర్వావస్థలందు అన్ని వేపుల నుంచి అన్ని సమయాలలోనూ కూడా నాకు రక్షణ కల్పించుగాక అని ఈ శ్లోకానికి అర్థం. ఒకసారి ఈ శ్లోకాన్ని మనం ప్రాతః పాహి మహావిద్య, మధ్యాహ్నేతు మృడప్రియే, సాయం పాహి జగద్వంద్యే, పునర్నః పాహి విశ్వతః. అమ్మవారు మనల్ని రక్షించాలి అనేటటువంటి ఒక దివ్య భావన శ్రీ మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క వేదపాద స్తవం అన్నమాట. దీన్ని పట్టుకుని నిరంతరము సాధన చేస్తే ఇంకా మనకి శత్రు భయం అన్నదే ఉండదు. ఖచ్చితంగా అమ్మవారి నుంచి పూర్తి రక్షణని పొందుతాం. లోకా సమస్త సుఖినో భవంతు.